ఇప్పటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ఈ సమస్య బారిన ఒక్కసారి పడ్డారంటే జీవితాంతం ఆహార నియమాలను పాటిస్తూ దీన్ని మోయాల్సిందే. డయాబెటీస్తో బాధపడే వారికి నిత్యం ఎదురయ్యే సమస్య షుగర్ లెవెల్స్ని నియంత్రించుకోవడం. అయితే ఆహారంలో దొండకాయ ఉంటే షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడం తేలిక అవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. షుగర్ లెవెల్స్ని తగ్గించేలా దొండకాయలో ఏమున్నాయి, దీనితో ఆరోగ్యానికి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. డయాబెటీస్ లేదా మధుమేహం సమస్య ఉన్నవాళ్లు షుగర్ లెవెల్స్ని నియంత్రించేందుకు నిత్యం ఫైబర్తో పాటు ఇతర పోషకాలను కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆహారాల్లో దొండకాయ కూడా ఒకటి. దొండకాయలోని ఫైబర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి షుగర్ లెవెల్స్ తగ్గేలా చేస్తుంది. ఫైబర్ డయాబెటీస్ ఉన్నవారికే కాక బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఎంతో మంచిది. దొండకాయలో ఫైబర్ మాత్రమే కాక విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం సహా అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి అవసరమైనవే కాక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్ సి, రక్తహీనతను దూరం చేయడానికి ఐరన్, గాయాలను నయం చేసేందుకు జింక్, దృఢమైన ఎముకల కోసం కాల్షియం, ఫాస్ఫరస్ ఉపయోగపడతాయి. అలాగే దొండకాయను తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా హృదయ సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే దొండకాయను తినాలనుకునే వాళ్ళు ఉడకబెట్టి లేదా పులుసు రూపంలో తింటేనే దీనిలోని పోషకాలన్నీ శరీరానికి లభిస్తాయి. తరచూ ఫ్రై చేసి తింటే దొండకాయలోని పోషకాలు కోల్పోతాయి. అందుకని వీలైతే పచ్చిగా తినడానికి లేదంటే పులుసు రూపంలో తినడానికి ప్రయత్నించండి.